షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను అభివృద్ధి చేస్తున్నప్పుడు కనీసం ఏ రోజు కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన లేఖలు రాసిన అంటాడు, మాటలు మాట్లాడిన అంటాడు. ఆయన రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ కుటుంబానికి ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టింది తప్ప ఆయన ఎన్నికల్లో ఓడిపోయినాక లాపత్త లేకుండా హైదరాబాద్ ఉన్నాడు తప్ప దానివల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒరిగిందేంటి? ఆయన లేఖ రాస్తేనే ఇలా నేషనల్ హైవే కరీంనగర్ వరంగల్ రోడ్ వచ్చిందా? కేసీఆర్ సహకరించకుంటే ఈయన లేఖ ఎందుకు రాలే? ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించినాం, ఎవరి హయాంలో టెండర్లు అయినాయి, ఎవరి హయాంలో ప్రధానమంత్రి గారికి ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ కరీంనగర్ రోడ్డు, ఎలకతుర్తి సిద్దిపేట రోడ్డు ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించినాం, ఎవరి హయాంలో టెండర్ అయింది, ఎవరి హయాంలో ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు, ఎవరి హయాంలో గ్రామీణ సడక్ యోజన నిధులు వచ్చినాయి, ఎవరి హయాంలో సిఆర్ఎఫ్ నిధులు అత్యధికంగా వచ్చినాయి, ఎవరి హయాంలో కేంద్రం నుంచి గ్రామాల వారిగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చేస్తే గ్రామానికి పోస్టర్లు ఎందుకు వేసుకోలే? మేము పోస్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు చేసే అభివృద్ధిని ఇంటికి ఎందుకు చెప్తలేరు? గతంలో 2 ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఫక్త్ ఏం చేస్తారంటే మేము ఏం అభివృద్ధి చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ప్రజలు నమ్మతలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కన నాన్ లోకల్, ఆయన ఈ ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపట్టింది ఆయన. అందుకే కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లిస్తే కూడా ఏ రోజు లేఖలాలే, ఏ రోజు మాట్లాడలే. కేంద్రం నేషనల్ హైవేస్ ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఈయన ఎప్పుడు మాట్లాడలే. ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు అనేక ఉన్నప్పుడు కూడా ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ లేదు. ఏదో ఎంపీ గెలవాలి, వాళ్ళ వ్యాపారాలు నడవాలి, ఇంకా వ్యాపారాలు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవాలి, నేను బాగుపడాలి, కేసీఆర్ కుటుంబం బాగుపడాలి, భూములు కబ్జా చేయాలి, ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ఆయనకి ఏ రోజు సోయలేదు. ఆయన అమ్మతో 5 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఆయన అభివృద్ధి చేస్తే గతంలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేటప్పుడు 98,000 మెజార్టీతో నేట్ల గెలిచిన ఆయన ఎట్లా ఓడిపోయాడు? ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాడు? ఈ నేషనల్ హైవేల గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆర్వీఓ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? గ్రామాల్లో రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇప్పుడు కేసీఆర్ ఈ గ్రామానికి నిధులు ఇచ్చిన ఎందుకు చెప్పుకోలేకపోయాడు? ఏమి చేయలే కాబట్టి, ఏమి ఇయ్యలే కాబట్టి అని చెప్పలేకపోయాడు. ఇలా రైతులు నష్టపోయారు, అకాల వర్షం నష్టపోయారు. లేక ఎందుకు రాలేనే? ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇందుకో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ కి ఎందుకు లేఖ రాయలేకపోయాడు? ఇక్కడ పోడు భూముల సమస్యలతో ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయాడు? 317 జీవో వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ కి ఎందుకు లేఖ రాయలేకపోయాడు? ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయారు? గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయాడు? అప్పుడు చేతులు రాలే, నాకు వాళ్ళ సమస్యలు పట్టించుకోలేనే. ఓడిపోయినాక పైసలు సంపాదించుకోవాలి, గెలిస్తే సంపాదించుకున్న పైసలు ఇంకా రెట్టింపు చేసుకోవాలి. వీళ్ళ ప్లాన్ అది. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు మీకు తెలుసా అని చెప్పారు. ఈ ప్రజలు పక్కన మీకు తెలుసా? ఇక్కడ మీడియా మిత్రులకు, మీకు ఎవరికి తెలుసా? ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా? టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.